పొలిటికల్ మాస్టర్ మైండ్ సార్ రీఎంట్రీతో తెలంగాణలో మొదలవుతుంది రీసౌండ్ అంటూ కేసీఆర్ రాకపై గులాబీ దళం ఎన్నో అంచనాలు పెంచుకుంది. ఎన్నికల్లో గెలుపు ఓటములతో ప్రమేయం లేకుండా ఉద్యమ నేతగా తెలంగాణ రాజకీయాల్లో గులాబీ బాస్ కంటూ ప్రత్యేక బ్రాండ్ ఇమేజ్ ఉంది. అందువల్లే ఎన్నికల్లో ఓడిన తర్వాత కేసీఆర్ పనైపోయిందని ప్రత్యర్థులు ఎంత ప్రచారం చేసినా దాన్ని తట్టుకొని నిలబడి మళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ప్రజాక్షేత్రంలోకి వచ్చేందుకు బీఆర్ఎస్ అధినేత రెడీ అయిపోయారు. ఎన్ని కష్టాలు వచ్చినా చలించకుండా స్థిత ప్రజ్ఞత ప్రదర్శించడం వల్లే నేడు తెలంగాణ సమాజం కేసీఆర్ రాక కోసం 1000 కళ్లతో మళ్లీ ఎదురుచూస్తుంది అన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఉద్యమ నేతగా 25 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుని తెలంగాణ జనం గుండెల్లో సుస్థిర స్థానం నిలుపుకున్న కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా రాజ్ న్యూస్ ప్రత్యేక కథనం. 2.5 దశాబ్దాల క్రితం తెలంగాణ రాష్ట్ర సమితిని ప్రారంభించినప్పటి నుంచి కుట్రలు, కుతంత్రాలు, ఛాన్స్ దొరికితే చాలు గులాబీ పార్టీని చిదిమేయాలని ప్రత్యర్థులు చాలా ట్రై చేశారు. ఇంకా ఇలాంటి ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు అన్నది బీఆర్ఎస్ వాదన. శత్రువు పన్నే పద్మవ్యూహంలో అభిమన్యుడిలా చిక్కుకోకుండా అర్జునుడిలా ఛేదించుకుంటూ సవాళ్లను సోపానాలుగా మలుచుకుంటున్న క్రెడిట్ కేసీఆర్కే దక్కుతుంది. డిప్యూటీ స్పీకర్ పదవికి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్ కథ కంచికి చేరిపోయిందన్నారు. అప్పుడు కారు పార్టీని కనిపించకుండా చేసేందుకు మూకుమ్మడి ప్రయత్నాలు జరిగాయి. ఈ ఆటుపోట్లను తట్టుకొని పార్టీని నడిపించి 2004లో గెలిచి సత్తా చాటే వరకు కేసీఆర్ను కేర్ చేసే నాదుడే లేడు. కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన యూపీఏ తరపున అటు కేంద్రంతో పాటు ఇటు వైఎస్సార్ ప్రభుత్వంతోనూ కేసీఆర్ టీం చేరింది. కానీ పదవుల కోసం పాకులాడకుండా ప్రత్యేక తెలంగాణ విషయాన్ని చేర్చాలి అని గులాబీ దళపతి పట్టుబట్టారు. ఈ డిమాండ్ను జీర్ణించుకోలేని కాంగ్రెస్ పెద్దలు గులాబీ పార్టీని చీల్చివేసేందుకు పెద్ద స్కెచ్చే వేశారు. బీఆర్ఎస్ కు చెందిన కొంతమంది ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించి కేసీఆర్ను బలహీనపరిచేందుకు శతవిధాలా ప్రయత్నించారు. ప్రజాబలంతో ఆ ఎత్తుల్ని కేసీఆర్ చిత్తు చేశారు. ఎంపీ పదవికి రాజీనామా చేసి కరీంనగర్ ఉప ఎన్నికలో గెలవటం ద్వారా కాంగ్రెస్ చీప్ ట్రిక్స్ కు బ్రేక్ వేశారు. రాజకీయాల్లో ఎక్కడ నెగ్గాలో కాదు, ఎక్కడ తగ్గాలో కూడా కేసీఆర్కు బాగా తెలుసు. సందర్భానికి తగ్గట్టు పొత్తులు పెట్టుకుంటూ సమయస్ఫూర్తిని ప్రదర్శించే సీజన్డ్ పొలిటీషియన్ గా కేసీఆర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. 2004లో కాంగ్రెస్తో జట్టు కట్టిన గులాబీ బాస్ 2009 నాటికి టీడీపీతో పొత్తు పెట్టుకుని తెలంగాణలో చాలా చోట్ల కాంగ్రెస్ విజయావకాశాలను దెబ్బతీశారు. కానీ అప్పటి ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో టీఆర్ఎస్ కు సీట్లు రాకపోవడంతో కారు పార్టీని కనుమరుగు చేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ మరోసారి ప్రయత్నం చేసింది. కానీ అప్పటి సీఎం రాజశేఖర్ రెడ్డి అకాల మరణంతో సీన్ ఒక్కసారిగా రివర్స్ అయిపోయింది. మారిన సమీకరణాల నేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఉధృతం చేశారు. అప్పటి వరకు డైలమాలో ఉన్న టీ కాంగ్రెస్ నేతలంతా కేసీఆర్తో జతకట్టాల్సిన నిర్బంధం ఏర్పడింది. ఉవ్వెత్తున లేచిన తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైకమాండ్ పట్టించుకోకపోవడంతో చివరకు కేసీఆర్ తన ప్రాణాలను ఫనంగా పెట్టి నిరాహార దీక్ష చేశారు. దీంతో కాంగ్రెస్ పెద్దలు దిగొచ్చి ప్రత్యేక తెలంగాణ ప్రకటన చేయాల్సొచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే తరుణంలోనూ గులాబీ పార్టీని లేకుండా చేసే ప్రయత్నం జరిగింది. టీఆర్ఎస్ ను విలీనం చేస్తేనే తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటిస్తాం అంటూ కాంగ్రెస్ పెద్దలు చెప్పడంతో కేసీఆర్ దానికి కూడా ఓకే అన్నారు. కానీ కేసీఆర్ ను తక్కువ అంచనా వేయటంతో ఈ విలీన ప్రక్రియ ఆగిపోయింది. కారు పార్టీ ఈ గండ నుంచి బయటపడింది. 2014లో తెలంగాణ ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లోకి వెళ్తే తెలంగాణ తెచ్చింది మేమే అంటూ కేసీఆర్ ఎన్నికల్లోకి వెళ్లారు. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీ నినాదాన్ని నమ్మటంతో కాంగ్రెస్ ను కాదని గులాబీ పార్టీకి తెలంగాణ ఓటర్లు పట్టం కట్టారు. ఇక అప్పట్నుంచి 2023 అసెంబ్లీ ఎన్నికల వరకు వరుసగా కేసీఆర్ నేతృత్వంలో గులాబీ పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని పాలించింది. ఉద్యమకారుడిగానే కాకుండా సీఎంగా తెలంగాణ రాష్ట్రంలో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ చాలా శ్రమించారు. మొదటి 5 ఏళ్ల పాలనలో కేసీఆర్ పనితీరును తెలంగాణ ప్రజలు ఆమోదించారు. కానీ రెండో విడతలో పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ పెరగటంతో గులాబీ పార్టీ కార్యకర్తలు అసంతృప్తికి గురయ్యారు. దీనికి తోడు సిట్టింగ్ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరిగినా మళ్లీ వారికే టిక్కెట్లు కేటాయించడం కూడా ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కారణమైంది. ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే పార్టీ పరంగా కాంగ్రెస్ వైపు ప్రజలు మొగ్గు చూపినా సీఎం అభ్యర్థిగా మాత్రం కేసీఆర్ కు అధిక శాతం మంది మద్దతు పలకటం కొసమెరుపు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి తర్వాత ప్రమాదంలో కేసీఆర్ గాయానికి ఆపరేషన్ చేయటం వల్ల ఆయన కొంతకాలం రెస్ట్ తీసుకోవాల్సొచ్చింది. దానికి తోడు ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాది కాలం పనిచేసే అవకాశం ఇవ్వాలని
ఆ తర్వాత ప్రభుత్వ పనితీరు బాగాలేని పక్షంలో పోరాటం చేయాలని కేసీఆర్ డెసిషన్ తీసుకున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు గ్యాలం వేసి తమ వైపుకు లాక్కుంది. నిజానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన మెజార్టీ ఎమ్మెల్యేలకు కాంగ్రెస్ కండువా కప్పాలని ప్రయత్నం చేశారు. కానీ అవన్నీ బెడిసికొట్టాయి. టైం చూసి దెబ్బ కొట్టడంలో దిట్ట అయిన కేసీఆర్ పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలి అంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేయించారు. ఇప్పుడు ఈ కేసు కాంగ్రెస్ లో చేరిన జంపు జిలానీల మెడకు ఉచ్చుగా బిగుసుకుంటోంది. ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఉక్కిరిబిక్కిరవుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎమ్మెల్యేల అనర్హత కేసు వ్యవహారంతో కొత్త తలనొప్పి మొదలైంది. పరిస్థితులన్నీ తనకు అనుకూలంగా మారుతున్నాయని గ్రహించిన కేసీఆర్ ఏడాది కాలం పాటు వ్యూహాత్మక మౌనాన్ని పాటించి ఇప్పుడు ప్రజాక్షేత్రంలోకొచ్చేందుకు సిద్ధమయ్యారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ కు ఉన్న అనుకూల పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం ఆ పార్టీపై ప్రజల్లో అసంతృప్తి పెరిగిందన్న వాదన వినిపిస్తోంది. దీన్ని ఆసరాగా తీసుకుని కేసీఆర్ పావులు కదుపుతున్నారు. మరోవైపు కాంగ్రెస్లోని అసంతృప్త ఎమ్మెల్యేలతో తిరుగుబాటు చేయించడానికి గులాబీ బాస్ మాస్టర్ ప్లాన్ వేశారని ఆ పార్టీ నేతలంటున్నారు. బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రేవంత్ సర్కారుపై 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేస్తారు అంటూ జోస్యం చెప్పడం ఇందుకు నిదర్శనం. మొత్తం మీద కేసీఆర్ రీ ఎంట్రీతో తెలంగాణ రాజకీయం ఏ మలుపు తిరుగుతుందో, కాంగ్రెస్ పార్టీ కారు స్పీడ్ ను ఎలా తట్టుకుంటుందో అనే చర్చ జరుగుతోంది. మైనస్ ను ప్లస్ గా మార్చుకోవటమే మాస్టర్ మైండ్, దట్ ఈజ్ కేసీఆర్ అంటూ గులాబీ నేతలు కాలరెగరేస్తున్నారు.